న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. నమస్తే. న్యూస్ 24 అవర్స్ టీవీ మార్నింగ్ వార్తలకు స్వాగతం. ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్డీఓ పిడి సన్యాసయ్య, జడ్పీ సిఇఓ శిరీష, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిఏఓ శ్రీధర్ రెడ్డి, డిసిఓ ప్రవీణ్ కుమార్, డిఈఓ అశోక్, జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి టేకుమట్ల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టు తనిఖీలను ఎస్పీ కె నరసింహ పరిశీలించారు. లాఠీ పట్టి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేశారు. ప్రతి ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఎస్పీ కె నరసింహ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక శాఖ షెడ్యూల్ మే 18 నుండి మే 23 వరకు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రదేశాలు, మ్యూజియాలు, చారిత్రాత్మక కట్టడాల గురించి పర్యాటకులకు వివరించడానికి పురావస్తు శాస్త్రం కోర్సు, మ్యూజియాలజీ కోర్సు మరియు టూరిజం గైడ్ గా వ్యవహరించడానికి వారికి అవసరమైన శిక్షణ తీసుకున్నటకు గ్రాడ్యుయేట్ చదువుతున్న లేదా పూర్తి చేసిన వారు అర్హులు అని తెలిపారు. జూన్ 6వ తేదీలోపు సూర్యాపేట జిల్లాలోని యువత దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇతర వివరాలకు 9849905722 మరియు 9849905723 మొబైల్ నంబర్లకు సంప్రదించగలరని సూర్యాపేట జిల్లా టూరిజం అధికారి బి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మీ యాడ్స్ ప్రకటనలు ఇక్కడ ఇవ్వండి. సెల్ నంబర్ 9290999316 నెంబర్ను సంప్రదించండి. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన అక్కను అంతమొందించిన తమ్ముడు. ఆత్మకూర్ ఎస్ మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన సురిగి సైదులు భూ వివాదం కారణంగా 59 ఏళ్ల వయసున్న తన సొంత అక్క సురిగి అంజమ్మపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉదయం ఉపాధి హామీ పనికి వెళుతున్న సమయంలో దారిలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి 2 ఎకరాల భూమిని కూతురికి రాసివ్వడాన్ని వ్యతిరేకిస్తూ సైదులు కొంతకాలంగా కుటుంబ సభ్యులతో వివాదానికి దిగుతున్నాడని, గతంలో పోలీస్ స్టేషన్ లో పంచాయతీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా తుమ్మలతోని మాకు 15 ఎకరాలు 20 ఎకరాలు దాకా ఆస్తి ఉంది. అలా 2 ఎకరాలున్నర నాకు ఇచ్చి గత 2 సంవత్సరాలు గొడవలు అవుతున్నాయి. ఎన్నోసార్లు గొడవలు పంచాయతీ కలెక్టర్ కాడికి పోయినాం, ఆర్టీఓ కాడికి పోయినాం, ఎస్ఐ కాడికి పోయినాం, అన్ని కాడికి పోయినాం. సంపుతాన్ని 4 బామ్మార్దులు పెళ్ళం కక్ష కట్టి ఉదయం కరువు పనికి పోతుంటే చంపిరంట. ఇది న్యాయం జరగాలి సార్. మాకు అసలు ఉన్నదాన్ని ఒక్కదాన్ని సంపాలని గతంలో ఎన్నోసార్లు కొట్టి చేసి ఈడ్చినా ఎస్ఐ కాడికి పోయినా, కలెక్టర్ కాడికి పోయినా ఏం న్యాయం జరగదు సార్. ఇప్పటికైనా న్యాయం జరగాలి. వాళ్ళ బామ్మార్దులని పిల్లాన్ని అరెస్ట్ చేయాలి. పశ్చాత్తాపం వాళ్ళకు శిక్షించాలని కోరుతున్నాం. మాకు కట్నం కింద 2 ఎకరాలున్నర ఇచ్చిన కానించి నీకు ఇచ్చేది లేదు, చేసేది లేదు, చెందేది లేదు అని గొడవ పెట్టుకొని ఇక మా నాన్న సంపాదించిన ఆశల నీకు లేదు, చెయ్యను, నువ్వు అమ్ముకొని పో, ఆచుకొని పో. నాన్న నాకు ఇచ్చిపోయినాక నాకు పిల్లగాళ్ళు 2 మగ పిల్లగాళ్ళు ఉంటారు, నేను ఎందుకు అమ్ముకొని పోతా, నిన్నేమన్నా అన్ననా, నేనేమన్నా చేసినా అని ఇట్లనే గొడవలు పెట్టుకుంటూ వచ్చి లాస్ట్కు నేను చంపితే పిల్లలు మా మేనమాకు వస్తే పిల్లలు లేకోకుండా ఇక్కడనే మా ఇంటి దగ్గర ఉంటుంది. అమ్మకు కూడా అన్నం పెట్టట్లేదు సార్ 20 సంవత్సరాల నుంచి. నాన్న కూడా ఇట్లనే చంపారు సార్. నాన్నని కూడా ఇట్లనే భూమి పంచాయతీల గుండపల్లి నాన్న కూడా చచ్చిపోయింది. ఇక నాన్న చచ్చిపోయినప్పుడు ముందు కాంచి ఇక నాన్న చచ్చిపోయినాక ఇక రోజు ఇదే గొడవ, ఇదే పంచాయతీ. గత 2 సంవత్సరాల నుంచి 3 సార్లు కొట్టింది మమ్మల్ని. పెళ్ళాము మొగుడు బామ్మార్దులు అందరు కలిసి కొట్టి ఇక మరి బామ్మార్దులు చంపవని చెప్పినా మేము పోలీసు వాళ్ళకు, ఆర్డీఓ కలెక్టర్ మా ప్రాణహాని ఉందని నేను చెప్తూనే ఉన్నారు సార్. మీకేం కావాలనుకుంటున్నాం? వాళ్ళ బామ్మార్దులను వాళ్ళని శిక్షించి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం సార్. ఈరోజు తుమ్మలపల్లి విలేజ్ లో హత్య జరిగినటువంటి సురభి అంజమ్మ మా వదిన గారు మాకు 2 ఎకరాల భూమి పసుపు కుంకుమల కింద ఇస్తే ఆమె చెల్లెగారు అయినటువంటి ఆమెకి ఈ రోజు మాకు సపోర్ట్ చేస్తుంది, మాకు సపోర్ట్ గా ఉంటుందని ఇవాళ ఆమెను చంపడం జరిగింది. పసుపు కుంకుమల వాళ్ళ అమ్మ నాన్న 20 ఎకరాలు సంపాదిస్తే చెల్లెకి 2 ఎకరాలన్నర ఇస్తే ఆమెకి హస్బెండ్ లేరు, పిల్లలు లేరండి. ఆమె మా అమ్మతో ఉంటుంటుంది. అయితే నువ్వు వాళ్ళ అమ్మకి సపోర్ట్ ఉంటావా, నువ్వు వాళ్ళకి ఇది సపోర్ట్ ఇస్తావా అని ఈ రోజు గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే పంచాయతీ జరుగుతుంది మాకు తుమ్మలపల్లిలో. వాళ్ళ బాబాలు చెప్పినా కూడా, పెద్ద మనుషులు చెప్పినా కూడా ఇంకోలేదు, ఊరు గ్రామ పెద్దలు చెప్పినా ఇంకోలేదు. కలెక్టరేట్ లో మేము గ్రీవెన్స్ బిల్ వేసినాం, ఆర్డీఓ కాడికి పోయినాం, ఆర్డీఓ దగ్గర కూడా చెప్పినా కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా పొలిటీషియన్ యూజ్ చేసి ఆ విధంగా వాళ్ళు మద్దు పెట్టే విధంగా చేసారు. ఈ రోజు మాకు ఎప్పటి నుంచో చెప్తున్న ప్రాణాలు ఉందని అన్నట్టు ఈ రోజు ఉదయం 6 గంటలకు మా సురభి అంజమ్మని ఒత్తి తీసుకొని కోట్లు పొడిచి గ్రామ పంచాయతీ గారు తుమ్మలపల్లి గారు విలేజ్ గారు ఎవరిని చూసి చంపడం జరిగింది. ఈ రోజు నిజంగా చెప్తున్నాం, అయ్యా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు ఒక ఆడపిల్లకి ఇచ్చిన పసుపు కింద ఇచ్చిన 2 ఎకరాల 3 గుంటల భూమి మీరు విలేజ్ లో కనుక్కున్నా అంతే ఉంటది అయ్యా. కానీ ఈ రోజు వరకు అయితే నిజంగా అయ్యా
ఆడపిల్ల కరాచీ ఈచే కనిపిందయ్యా. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బామార్దులు నలుగురు వాళ్ళ ప్రాణానికి వాళ్ళ యొక్క ప్లాన్ తో రోజు హత్య జరిగింది. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని, వాళ్ళ కుటుంబాన్ని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఎస్పీ గారు వాళ్ళు శిక్షించేంత వరకు అయితే మేము ఊరుకోము. ఆయన బామార్ది లాయర్ అని ఆయన ఏదైనా ఆట ఆడిస్తా ఏమైనా చేస్తాను ఈ రోజు చంపించి స్టేషన్ నిండిపోవడం జరిగింది. తక్షణమే అటువంటి వ్యక్తులని అనుకున్న బ్యాక్ బోన్ ఉండి నడిపించినటువంటి వ్యక్తులు వాళ్ళ బామార్దుల్ని వాళ్ళ భార్యని వాళ్ళ కొడుకులు కూడా ఈ రోజు రేపు వీళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు నువ్వు ఈ మాకు న్యాయం జరగకపోతే నువ్వు కూడా చచ్చిపోతావని. ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో తాళ్లతో ఆటో లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, మద్దెల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, జిందాబాద్ 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 జిందాబాద్. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే, భారాలు మోపుతున్నటువంటి మోడీ ఆర్థిక విధానాలు వద్దులాలి, ప్రపంచ శాంతి. ఈనాడు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే పేద ప్రజల యొక్క జీవన స్థితిని దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు. ఇలా పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచి పేద ప్రజలకు అన్యాయం చేయడం జరిగింది. మోడీ తన విలాసవంతమైనటువంటి దేశాలు తిరగడానికి విపరీతంగా ఖర్చు పెడుతుంది తప్ప పేదలకు సంబంధించి వచ్చేవారికి వాళ్ళ సంక్షేమ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద భారం మోపే పద్ధతి తప్ప మరొకటి కాదు. అందువల్ల వెంటనే ప్రభుత్వానికి ఏమాత్రం పేద ప్రజల ఏడల చిత్తశుద్ధి ఉండి వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఒక కోరిక అనుకుంటే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ వృధాగా ఖర్చు అవుతుందో, ఎక్కడ ప్రభుత్వం వృధా ఖర్చులు పెడుతుందో అక్కడ తగ్గించుకోవాలి తప్ప కనీస పేద ప్రజలకు అవసరమైనటువంటి ఇక్కడ ధరలు పెంచడం అనేది చాలా అన్యాయం. అందుకోసం దీన్ని నిరసిస్తూ ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున పేద ప్రజలు సమీకరించి ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా పేద ప్రజలు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. బీజేపీ ప్రభుత్వం అచ్చా జన్ అనేటువంటి నినాదంతోనే అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో ఇప్పటికే 42 సార్లు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి మరి సామాన్య ప్రజానీకం పైన, మధ్యతరగతి ప్రజానీకం పైన తీవ్రమైనటువంటి ఆర్థిక భారం మోపడం అనేది జరుగుతూ ఉంది. మోడీ వచ్చిన తర్వాత ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఒక పక్క ప్రపంచ దేశాల మధ్యన ఇజ్రాయెల్, అమెరికా, ఇరాను, ఆ ఇజ్రాయెల్ అనేటువంటి దేశాల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధంలో మరి ప్రపంచ శాంతిని కాపాడుతా, ప్రపంచ శాంతి బహుమతి నాకే ఇవ్వాలి, అనేక దేశాల యుద్ధాలు నేనే ఆపినా అని చెప్పేసి శాంతి దూతగా ప్రకటించుకున్నటువంటి మోడీ మన ట్రంప్ ఏదైతే ట్రంప్ విధానాలను కొనసాగించే పద్ధతులు ఈ రోజు తోకలాగా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం వలన ఎన్నెల్ లేని విధంగా ఈ రోజు ప్రజలపైన ధరల మీద ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొనుక్కోలేనటువంటి సందర్భంలో ప్రజల యొక్క జీవన విధానం మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న మోడీ ప్రభుత్వం మన ఎవరం కూడా వాహనాలు వాడొద్దు, అధిక ఆర్థిక భారాలు తగ్గించుకోవాలి, స్వయంగా ఎవరికి వాళ్ళు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిమితుల ఆధారంగా జీవన విధానాన్ని కొనసాగించినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడొచ్చినటువంటి మాట ఇదంతా కూడా చెప్పడం జరిగింది.
అందుకని ఆయన కూడా కార్లలో ఏం తిరగట్లేదట. కొంతమంది కలెక్టర్ల గారికి, పోలీస్ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎవరు కూడా వాహనాలు వాడొద్దు అని చెప్పేసి పద్ధతులు ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, వాహనాలు వాడొద్దు, కానీ కూరగాయలు ఎట్లా మార్కెట్ రావాలి, బియ్యం ఎట్లా మార్కెట్ దగ్గర రావాలి, మన తిండి గింజలు ఎట్లా మార్కెట్ రావాలి, పండించినటువంటి ధాన్యం మార్కెట్ ఏ రకంగా రావాలంటే, ఏ రకంగా ఎట్లా వస్తాయంటే వాహనాలు ఉపయోగించుకోవడం వస్తాయా, ఎగుమతి దిగుమతి మొత్తం కూడా వాహనాలు లేకుండా అవుతాయని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో బాగానే సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో బాగానే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆటోని గుంజుతూ మరి డీజిల్ లేనటువంటి ఆటోను గుంజుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వరి ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలే ఇప్పుడు కూడా రైతులకు వచ్చాయని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బస్తా ఏం చేసిందంటే 700 గ్రాములు వస్తుంది కాబట్టి 1 కిలో పెట్టి 41 కిలోకు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి. వరి ధాన్యాన్ని వెంటనే రైతులకు తెలియకుండా ట్రక్షీలలో కట్ చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే రైతులని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి. రైతు పండించే వరి ధాన్యాన్ని వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ లో పోయినటువంటి పరిస్థితి లేదు. మొత్తం లెక్క తీస్తే 366 లారీలే సెంటర్ల కోసం పోయినాయి. మిగిలిన లారీలు మొత్తం అందుబాటులో లేకుండా సెంటర్లలో పోకుండా చేసినటువంటి కారణంగానే ఈరోజు త్వరలోగా మరి కాంటాలు కావడం లేదు. అదేవిధంగా మరి ధాన్యం మరి ట్రక్షీట్లలో 41 కిలో 700 చోకాలు ఉన్నప్పటికీ, ఎప్పుడే 42 కిలోల చోకాలు ఉన్నప్పటికీ రకరకాల పాలన పెట్టి మరి వాళ్ళు దోసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ రైతాంగానికి సేవ చేసే ఉద్దేశం ఎక్కడ లేదు. ఇంకొక విషయం, రూల్స్ అన్ని మరి మీటింగ్ కోసం పర్మిషన్ కోసం దరఖాస్తు పెడితే నల్లగొండ నియోజకవర్గం ఏమన్నా ఇబ్బంది పడితే నిన్ను వెంటబడి కొడతామని ఈ సందర్భంగా డిఎస్పీ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకనంటే కనీసం పట్టించుకోవడం లేదు. వందలాది పిటిషన్లు ఉన్నాయి. ఈ రోజు ఎల్లమ్మగూడెం గ్రామంలో ఒక దళితుల భూమి ఆక్రమిస్తే తూకంలో మోసాన్ని వెంటనే దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చోవాలి. దయచేసి మనం వచ్చినాము, దయచేసి ఇక్కడ చికెన్ లక్ష్మణ్ ఇక్కడ వచ్చారు, అందరు ఇక్కడ వచ్చారు. అక్కడ ఎవరు ఉండొద్దు, కూర్చోవాలి. ఇట్లాంటి కూర్చోండి ప్లీజ్. దయచేసి అందరూ కూడా నిలబడద్దు ప్లీజ్. ఇక్కడే ఉండండి దయచేసి. నెక్స్ట్ నల్గొండ మండలం అధ్యక్షుడు దేప వెంకరెడ్డి గారు మాట్లాడాలి. కూడా పేరున నా నమస్కారాలు. ఈరోజు రైతుల పట్ల ఏదైతే రేవంత్ ప్రభుత్వం మన గత 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి చూస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ నియోజకవర్గం నుంచి రైతాంగం ఎక్కువ ధాన్యం పండించిన కోపం వచ్చి రైతు ఏమో చేస్తారన్న భయంతో పోలీసులు పర్మిషన్ ఇవ్వలే. సరే ఇవ్వకుండా మనం ఏం బాగలేదు, మనం కలెక్టర్ ఎక్కడ పెట్టుకున్నాం. ఈ రోజు ప్రతి అధికారి కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి మనం ఈ కలెక్టరేట్ కూడా మనం ఓటు పరంగా మనం అన్యాయం చేసుకున్నాం. ఇప్పుడు తాగడానికి వివిధ దేశం ఆగిపోయింది అని ఈ రాజకీయ స్వలాభం కోసం జనాల మీద మీటింగ్లు పెట్టి అదొక ముందు తెచ్చి నువ్వు గట్టెక్కినవు. రైతు బంధు ఇచ్చి ఆదుకునేవాడు నువ్వేం చేసినావు? నేను 15,000 ఇస్తా,
మీ రైతులను కాపాడుతా అని కొట్టుకొని సావండి. నేను మాత్రం రాజ్యం వెళ్తా, నేను తెచ్చిందే దేశం, నువ్వు నియంతత్వ పరిపాలన చేస్తున్నావు. ఈరోజు ఈ మహాధరణ రైతు మహాధరణ కార్యక్రమం మనం ఇంకా కొద్దిగా ఒక 15-20 రోజులు ముందుకు తీసుకుంటే బాగా ఉండేది. ఎందుకంటే ఈరోజు యూరియా బస్తాలు కానీ తీరా అటో ఇటో కష్టపడి ఈ పంటను పండించుకుంటే పంటను మొత్తం మధ్యలో వాళ్ళ కాంగ్రెస్ విప్పకండి, పోలీసులను పంపండి, ఇంజోరని సివిల్ సప్లైలను పంపండి. ఏ రైతు కూడా అమ్మిన ధాన్యానికి రిసిప్ట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా రిసిప్ట్ ఇప్పటికైనా ఉన్న ధాన్యానికి ఇచ్చేయాలని చెప్పి వైఖరి రక్షితో తగ్గించిన ధాన్యాన్ని వెంటనే మనం ఓటు పరంగా మనం అన్యాయం చేసుకున్నాం. ఇప్పుడు తాగడానికి వివిధ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. వారు మాజీ శాసనసభ్యులని అనాలని అనిపించడం లేదు. నిజమైన శాసనసభ్యులు ఎవరి వెనకైతే ప్రజలు నడుస్తూ ప్రభుత్వ స్వయం వేతనాన్ని నిరసిస్తూ ఈరోజు నల్లగొండ రావాలి భూపాలేడి ప్రశాంతంగా మమ్మల్ని జై తెలంగాణ, జై తెలంగాణ. కళ్ళాల్లో ముఖ్యంగా వరి కళ్ళాల్లో అదేవిధంగా మొక్కజొన్న కళ్ళాల్లో రైతులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే మరి ప్రభుత్వం మిల్లర్లు వీళ్ళందరూ కూడా తరుగు మీద తరుగు తీస్తూ ఉంటే బస్తాలు దొరకక, లారీలు దొరకక, సుతులు దొరకక, హమాలీలు దొరకక రైతులందరూ కూడా రోడ్డెక్కి విలపిస్తుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏసీ రూముల్లో కూర్చొని, ఏసీ కార్లలో కూర్చొని, హెలికాప్టర్లలో తిరుగుతూ ఈరోజు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా బతికిన రైతులు, సుఖంగా బతికిన రైతులు ఈరోజు కన్నీరు మున్నీరుగా విలపించడానికి ప్రధానమైన కారణం ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ రైతు వ్యతిరేక ధోరణికి నిరసనగా ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో రైతు దీక్ష జరిగింది. మరి ఈరోజు రైతులందరూ కూడా ఇదొక్క రాష్ట్రం, ఇదొక్క నియోజకవర్గంలో కాదు, ప్రతి చోట కూడా రైతులు విలపిస్తున్నారు. ఈరోజు రైతులకు లారీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇసుక దందా కోసం ప్రాజెక్టులను కూల్చేసి, చెక్ డ్యాంలను కూల్చేసి, వాగుల్లో ఉండే ఇసుకను తవ్వి ఆ ఇసుక రవాణా చేయడం కోసం లారీలందరినీ కూడా ఇసుక వైపు డైవర్ట్ చేసింది. అందుకొరకే రైతులకు లారీలు దొరకడం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 400 గోడౌన్లు దాదాపు 1500 కోట్లతోని నిర్మిస్తే ఆ 400 గోడౌన్లో ఉండే ధాన్యాన్ని కేంద్రానికి అమ్మే దమ్ము కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఆనాడు కేసీఆర్ గారు మంత్రులందరినీ కూడా తీసుకొని పోయి, ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి రైతుల కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు డబ్బుల మూటలు మోసుకొని పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి గుండెలో రైతులు లేరు, కేవలం రియల్ ఎస్టేట్ ఉంది. ఇది తెలంగాణ పిల్లలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. వరంగల్ సాక్షిగా రైతు డిక్లరేషన్ అని పెట్టి ఘోరంగా రైతులను నిండా ముంచి మరి వాళ్ళ కన్నీళ్ళలో ఈత కొడుతున్న మీకు ఒక్క నిమిషం కూడా
మీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. అర్జెంటుగా గద్దె దిగండి. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి మీరెవ్వరు కూడా మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు. తెలంగాణ ప్రజలు ఇస్తున్న రక్త మాంసాల నుంచి వచ్చిన జీతాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాన్వాయ్ల మీద కాన్వాయ్లు తిరుగుతూ ఉన్నారు, హెలికాప్టర్లు తిరుగుతారు. మీకు ఏమాత్రం కూడా అర్హత లేదు. మీరు అర్జెంటుగా గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కలిసి రైతులకు చేస్తున్న ద్రోహానికి నిరసనగా ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ముందట రైతు ధర్నా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున రైతాంగం కూడా పాల్గొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టడం జరిగింది. నెలల తరబడి కళ్ళాలలోనే రైతుల్ని ఎండబెట్టి ఎండిపోయి సగానికి సగం అయిపోయిన ధాన్యాన్ని తీసుకుపోయి కూడా దుర్మార్గంగా ఇంకా మాయిశ్చర్ ఉందని ఇదనే వంక చూపించి క్వింటాల్కు 10 కిలోలకు పైన, కొన్ని చోట్ల 15 కిలోలు 20 కిలోల వరకు కూడా కట్టింగులు చేసి రైతాంగానికి ద్రోహం చేస్తూ ఉన్నారు ఈ జిల్లా మంత్రులు. ఈ జిల్లా మంత్రులకు తెలియక జరగడం లేదు. జిల్లా మంత్రుల అనుమతితోనే ఈ దుర్మార్గం, ఈ దోపిడీ జరుగుతుంది. మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి మంత్రులు రైతాంగాన్ని మిల్లర్లకు, దళారులకు అప్పచెప్పినరు. ఇవాళ దాని పాపమే రైతు ఇవాళ శిక్షణ అనుభవిస్తున్నాడు. వ్యవసాయ రంగం మళ్ళీ నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకత్వంలో. ఇవాళ తెలంగాణను, ప్రత్యేకించి నల్గొండ జిల్లాను కరువు కొరల్లో చిక్కి ఒకవైపు ఫ్లోరిన్ మహమ్మారితో నాశనం అయిపోతున్న నల్గొండ జిల్లాను వ్యవసాయ రంగంలో మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చి అద్భుతమైన వైభవాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఏర్పడిన నాటికి కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన నల్గొండ జిల్లాను 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారతదేశానికి ఇచ్చే స్థితికి తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు ఒకవైపు ఉచిత విద్యుత్ ద్వారా, మరోవైపు రైతు బంధు ద్వారా, కృష్ణాలో ప్రతి చుక్క నీటి వాటాను తీసుకోవడం ద్వారా, గోదావరి నీళ్లను కూడా నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు తరలించడం ద్వారా, మూసీ పైన ఉన్న కత్వల్ని, ఆనకట్టల్ని రిపేర్ చేయడం ద్వారా, మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడం ద్వారా మొత్తము ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా చేసిన కేసీఆర్ను వదులుకొని ఇవాళ ఎట్లా దెబ్బతింటున్నామో రైతాంగం అందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇది హైబ్రిడ్ కాంగ్రెస్, హైబ్రిడ్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, మోడీలకు అక్రమ సంబంధానికి పుట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పాలిట ఒక పెద్ద పెనుభూతంలాగా దాపురించింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ను నాశనం చేస్తే, కూకటి వేళ్లతో పెగిలిస్తే తప్ప ఈ రైతాంగానికి విముక్తి జరగదు. మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడ్డట్టు అవుతుంది తప్ప వేరే రకంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం లేదు. ఇవాళ దుర్మార్గంగా రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, మిల్లర్లకు అప్పచెప్పడానికి ఈ జిల్లా మంత్రుల అవినీతి ప్రధానమైన కారణం, అందులో సందేహం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగం తరఫున, వెంటనే మొత్తం ఈ కటింగ్లు ఆపాలి. ప్రతి రైతు పండించిన ప్రతి గింజను ఎంత వీలైతే అంత తొందరగా తీసుకోవాలి, రైతుకు కళ్ళం నుంచి విముక్తి చెయ్యాలి. ఈ డిమాండ్ పైన మేము ఈ ధర్నా చేసినాం. తప్పకుండా ఇంకా ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలను కూడా